ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేయింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈరోజు ఎంతమందికి పడ్డాయి, ముందుగా ఏ జిల్లాల వరకు పడ్డాయి అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ముందుగా ఎవరెవరికి జమ కావడం జరుగుతుంది, మిగతా ఎకరాల వరకు ఎప్పుడు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది, చివరి చూసి తెలుసుకోండి. మరోసారి ఛానల్ వస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు సిద్దిపేట నర్మెట్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకటస్వామి. సో వీళ్ళంతా కూడా ఉన్నారనమాట. సో ఆ విషయాలు రైతు భరోసా ఎలా రిలీజ్ చేశారు ఏంటి. సో ఇందులో వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్, ఇక బీర్ల ఐలయ్య, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘునందనరావు కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా 45 రోజుల్లోనే రైతులందరికీ 9,000 కోట్లు జమ. సో రైతుల ఖాతాలకు సంబంధించి ప్రతి నెల కూడా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం 5,500 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్తున్నారు. లాభసాటి వ్యవసాయంతోనే బంగారు తెలంగాణ, రైతులకు పంట మార్పిడి విధానం పాటించాలని చెప్పేసి. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకుండా కూడా రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నామని, తమది రైతు పక్ష ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. రైతుల పండించిన ప్రతి గింజను కూడా వారి కళ్ళల్లో ఆనందం చూడాలన్నది తమ ధ్యేయమని, ఇక అదేవిధంగా ఆదివారం వచ్చేసి 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించారు. అలాగే ఇక 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,600 కోట్లు రైతు భరోసా నిధులు అనేది రిలీజ్ చేశారనమాట, విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారనమాట. అంటే ముఖ్యంగా ఏదైతే యాసంగి సీజన్ సంబంధించి మనకు జనవరిలో ఇవ్వాల్సి అయితే జనవరి, ఫిబ్రవరి 2 నెలలు అవుతుంది. కొన్ని చోట్ల అయితే దున్నకాలు చేశారు, నారు, అదేవిధంగా కొత్త దశ కూడా వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టైంకి అయితే ఇవ్వకపోయినా మొత్తానికైతే రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఎకరానికి 6,000 రూపాయలు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా సిద్దిపేట గడప నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారని తెలపడం జరిగింది. సో 45 రోజుల రైతులందరి బ్యాంక్ ఖాతాల్లో, అంటే ఇప్పటికి ఇచ్చిన దాదాపు ఎంత ఇచ్చారో దాంతోపాటు మరొక 45 రోజులు కూడా రైతులు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందంటున్నారు. 9,000 కోట్లు జమ అవుతాయని చెప్పారు. గత ప్రభుత్వం ప్రతి నెల కూడా దాదాపుగా 2,553 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం అధికారం వచ్చినాక నెలకు 550 కోట్లు ఇలా ఖర్చు చేస్తున్నామని, ఇక రైతులను ఆదుకునేందుకే దాదాపుగా 1.40 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మరియు నిన్న ఆదివారం కాబట్టి నిన్న రిలీజ్ కాలేదు, ఈరోజు డబ్బులు కూడా అకౌంట్లో పడ్డాయన్నమాట. కొంతమంది మెసేజ్ కూడా పెడుతున్నారు మాకు, అంటే ఎకరం ఉన్న వారికి పడుతుంది, అదేవిధంగా ఎకరం పైన ఉన్న వారికి కూడా డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతున్నాయన్నమాట. సో రాష్ట్రంలో ఎకరం వరకు భూములు ఉన్న రైతులకు అందరికీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అయితే అందించింది. సో మనకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు తొలి విడత వచ్చేసి మనకు రైతులకు సంబంధించి 68,89,955 మంది రైతులకు రైతు భరోసా అందించారనమాట. ఇందులో వచ్చేసి 57,44,907 ఎకరాలకు గాను 19 గుంటలకు ఆ నిధులు అనేది రిలీజ్ చేశారనమాట. రైతులందరికీ ఎకరం వరకు ఏదైతే దాదాపుగా 3,446 కోట్లు విడుదల అయితే చేశారనమాట. సో ఇప్పటి వరకు ఇన్ని పైసలు అయితే రిలీజ్ చేశారు. నిన్న బ్యాంకులకు సంబంధించి ఆదివారం సెలవు కావడంతో సుమారు రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు అనేది జమ కావడం జరిగిందనమాట. సో ఇక మిగిలిన ఈ సంబంధించి చూసుకున్నట్లయితే మరో 45 రోజుల్లో 5,400 కోట్లు ఇక రెండో విడత జమ చేరున్నారనమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది. సో ఇక ప్రస్తుతం అయితే ప్రభుత్వం చెప్తున్న 45 రోజుల్లో టైం పడుతుంది అంటున్నారు కాబట్టి, ఇక మొత్తానికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున నిధులు యాసంగి సీజన్ సంబంధించి, ఇక 6,000 రూపాయల చొప్పున నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి అనమాట. ఇందులో లిస్ట్ ఇచ్చారనమాట. రైతు భరోసా వివరాలు జిల్లాల వరకు అయితే ఏ జిల్లాకు ఎంత అనే దానిపైన రైతు భరోసా నిధుల్లో నల్గొండ జిల్లా టాప్గా అయితే నిలిచినట్టు చెప్తున్నారు. ఇందులో వచ్చేసి జిల్లాలో దాదాపుగా 5,22,313 మంది రైతులు ఖాతాల్లో 268 కోట్ల రూపాయల నిధులు అయితే జమ కానున్నాయి. తర్వాత ఖమ్మం జిల్లాలో వచ్చేసి 3.35 లక్షల రైతులకు ఖాతాల్లో 169 కోట్లు, సంగారెడ్డిలో వచ్చేసి 3.53 లక్షల మంది రైతుల అకౌంట్లో 167 కోట్లు, నాగర్ కర్నూలు జిల్లాలో వచ్చేసి
3.01 లక్షల మందికి 157 కోట్లు, సిద్దిపేటకు వచ్చేసి 3.53 లక్షల మంది రైతుల ఖాతాల్లో 153 కోట్లు, అత్యల్పంగా వచ్చేసి మల్కాజ్గిరిలో వచ్చేసి 10.43 కోట్లు అయితే జమ కానున్నట్టు చెప్తున్నారు. సో మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి ముఖ్యంగా రైతులకు రైతు భరోసా సంబంధించి నిధులు అనేది జిల్లాల వారికి అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్తగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ధరణి పోర్టల్లో నమోదైన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ సేకరించింది. ఈ నెల 25 వరకు అవకాశం అయితే ఉండగా భూమిలో కొన్న కుటుంబాలలోనూ పంపకాలతో కొత్తగా పేర్లు నమోదైన వారి పేర్లను ఇటీవల వ్యవసాయ విస్తరణ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. రైతు భరోసా సంబంధించి పథకంలో భాగంగా సీజన్లో కొత్తగా 10,000 మంది, అంటే ఒక జిల్లాకు 10,000 మంది సో ఇలా వచ్చారని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తానికి అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరియు ముఖ్యంగా పీఎం కిసాన్ పైసలు నిధులు కూడా జమ కావడం అయితే జరిగిందనమాట. సో జిల్లాల్లో రైతులకు ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 22వ విడత డబ్బులు అనేది జమ కావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో పైసలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే క్రెడిట్ అయినట్లు మెసేజ్ కూడా వస్తున్నాయండి. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతం కంటే భిన్నంగా ఈసారి రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. గతంలో ఎకరాల వారీగా పెంచుకుంటూ ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి అలా కాకుండా తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతులకు సంబంధించి 1 ఎకరం ఉన్న రైతులకు డబ్బులు పడుతున్నాయి. అదేవిధంగా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా పైకి ఉన్నా కూడా అందులో 1 ఎకరాన్ని అయితే డబ్బులు అనేది రిలీజ్ అనేది చేయడం అయితే జరిగిందనమాట. అకౌంట్లో అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది. ఇక మొదటి విడత వచ్చేసి మొదటి విడత ఇప్పుడు రిలీజ్ చేశారు. తర్వాత ఇంకో విడత వచ్చేసి మరో 20 రోజుల తర్వాత వచ్చేసి ఏప్రిల్ నెలాఖరులో. మొత్తానికైతే ఈ ప్రక్రియ మొత్తం 9,000 కోట్లు అనేది 45 రోజుల్లో ముగుస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక 9,000 కోట్లు అనేది ఈసారి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరిగింది. మీ ఫోన్లోకి మెసేజ్లు అయితే రావడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు కూడా జమ అయినట్లు మెసేజ్లు అయితే వస్తున్నాయండి. ఒకసారి మీ ఫోన్లో అనేది చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వచ్చిన వారు హ్యాపీ, రాని వారు కంగారు పడిన అవసరం లేదు. ఎందుకంటే రైతు భరోసా సంబంధించి మీకు బ్యాంక్ అకౌంట్ సంబంధించి క్లియర్గా ఉందా, అదేవిధంగా పట్టా పాస్ పుస్తకం ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటే గతంలో వచ్చిన వారికి చాలామందికి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్న వారికి అయితే రావడం జరిగింది. సో ఇక రాకపోయినట్లయితే మండల వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది. సో ఇక ఎందుకంటే టైం కూడా ఉంది, కొత్త వారికి కూడా అవకాశాలు అయితే కల్పించడానికి, రాని వారు కూడా తగిన డాక్యుమెంట్లు అవన్నీ ఇచ్చినట్లయితే సరి చేసుకున్నట్లయితే మళ్ళీ రావడానికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి. సో మొత్తానికి అయితే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు అనేది ప్రభుత్వం జమ చేయడం అయితే జరిగిందనమాట. ఈసారి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. వారి ఖాతాల్లో అయితే డీబీటీ పద్ధతిలో నేరుగా అకౌంట్ అయితే జమ కావడం అయితే జరిగిందండి.